బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇయర్ వచ్చేసి 1565 వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ యుద్ధం వల్ల కంప్లీట్గా ఒక ఎంపైరే నాశనం అవుతుంది, మొత్తం మట్టి కొట్టుకొని పోతుంది, కంప్లీట్గా డిస్ట్రక్షన్ జరిగింది. అయితే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ చూడండి, ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇయర్ ఇంపార్టెంటే, లెడ్ టు ది డౌన్ ఫాల్ ఆఫ్ విచ్ ఎంపైర్? ముఘల, విజయనగరానా, చోళానా, మరాఠా? ఆన్సర్ వచ్చేసి ముఘల్ కాదు, చోళా కాదు, మరాఠా కాదు, ఆన్సర్ వచ్చేసి విజయనగర ఎంపైర్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇది వచ్చేసి విజయనగర ఎంపైర్ వర్సెస్ డెక్కన్ సుల్తానేట్స్ మధ్యలో జరిగింది. ఇక్కడ విజయనగర ఎంపైర్ లీడర్ వచ్చేసి అలియా రామరాయలు, అండ్ డెక్కన్ సుల్తానేట్స్ వచ్చేసి కంబైన్ మ్యాసివ్ ఆర్మీ. వీళ్ళ ఇద్దరి మధ్యలో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది, అండ్ విజయనగర ఎంపైర్ ఘోరంగా ఓడిపోతుంది. అండ్ ఈ డెక్కన్ సుల్తానేట్స్లో మొత్తం 5 కింగ్డమ్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో నలుగురు మాత్రమే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు, ఒక కింగ్డమ్ మాత్రం యుద్ధంలో పార్టిసిపేట్ చేయదు. మీరు ఈ నలుగురు గుర్తుపెట్టుకోండే బదులు ఎవడైతే పార్టిసిపేట్ చేయలేదో, ఏ రాజ్యం అయితే పార్టిసిపేట్ చేయలేదో యుద్ధంలో, అది గుర్తుపెట్టుకోండి. అడుగుతా ఉంటాడు. ఇక్కడ చూడండి, మనకు బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ ఈ 4 వచ్చేసి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. మనకు పార్టిసిపేట్ చేయండి ఏంటంటే బీరారు. ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు, మీకు వీటిలో ఆప్షన్స్ ఫ్రేమ్ చేసి ఏది యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదని అడుగుతాడు. మీరు కన్ఫ్యూజన్ అవుతారు, బీదారా, బీజాపూరా, బీరార్ అని. ఇది బీరార్ ఉంది కదా, బీరాయి పడుకున్నాడు, అందుకే యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవి 4 గుర్తుపెట్టుకోకుండా ప్రాబ్లం ఏం లేదు. ఇవి అడగడు, ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు. అమంగ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ విచ్ కింగ్డమ్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట? లేదంటే దీనికి వేరే పేరు కూడా ఉంటుంది, చూద్దాం. దీనికి రాక్షస తంగడి యుద్ధం అని వేరే పేరు కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేనికోసం అసలు యుద్ధం దేనికోసం జరిగిందంటే రాయచూర్ డో ఫర్టైల్ సాయిల్ ఉంటుంది కదా, దానికోసం జరిగింది. అండ్ రిజల్ట్ వచ్చేసి కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ హంపి అండ్ విజయనగర ఎంపైర్ కూడా కంప్లీట్లీ డిస్ట్రక్షన్ జరిగింది. సో ఈ గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్ట్స్ అని సింపుల్ అండి. ఒక 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి యుద్ధం సంబంధించి, సరిపోతుంది. ఎస్ఎస్సీలో కానీ, రైల్వేస్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో, యూపీఎస్సీ గ్రూప్స్లో అయితే కొంచెం హై లెవెల్ అడుగుతాడు. చూడండి, 1565 AD రాక్షస తంగడి యుద్ధం, దాని వేరే ఒక పేరు ఉంది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఎవరి మధ్యలో జరిగింది, ఎందుకు జరిగింది, దాని తర్వాత దాని రిజల్ట్ ఏంటి, ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్.